పెట్టు మళ్ళీ చేస్తా. అన్నా కల్పించాను మొత్తం వెళ్ళిపోతుంది. గురు ఫోటోగ్రాఫర్ కొంచెం అలాగ ఉండండి అన్న రికార్డింగ్ పెట్టుకోండి. కాదు గన్ పార్క్ ఓకేగా. ఐడి గన్ పార్క్ అని పెట్టేసి దాంట్లో తర్వాత చూద్దాం. అంతే గన్ పార్క్ కాంగ్రెస్ లీడర్స్. వెంకట గారు అమరవీరులు కానీకి ఎవరైతే వారి ప్రాణాలు పోనీకి హంతకుడైన హరీష్ రావు ఏదైతే ఉద్యమ సమయంలో ఏదైతే నిరుద్యోగులని పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఇవాళ ఇక్కడ రావడంతో ఈ యొక్క ప్రాంతం మైల చెందింది కాబట్టి సంబంధించి దాన్ని పసుపు నీళ్ళతో శుద్ధి చేయడం జరిగింది. హరీష్ రావు గారికి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏ రోజు కూడా అమరవీరులు గుర్తుకు రాలే. ఈరోజు ఏదైతే సవాల్ విసురుతూ ఏదైతే రాజకీయ లబ్ధి కోసం ఏదైతే సంబంధించి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీకు ఏ రకంగా రాజీనామా లేక ఒక ప్రొసీజర్ ప్రక్రియ ఏ రకంగా పంపన్నో కూడా అవగాహన లేకుండా ఉద్దేశపూర్వకంగా కేవలం ఏంటంటే ఒక పొలిటికల్ మోటివ్ తోటి ఒక రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి తీసుకొచ్చి రాజీనామా లేఖని ఇక్కడ పత్రికా విలేకరుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆగస్టు 15వ తారీఖున తప్పనిసరిగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారో మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి ఏదైతే మేము ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేసి తీరితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని చెప్పి చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు మీరు ఆ పార్టీలో మరి మీరు కేవలం ఒక జీతగాడు మటుకే నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుని బయటికి రమ్మనండి. ఆగస్టు 15వ తారీఖున ఏదైతే రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బయటికి వచ్చి చెప్పమని చెప్పండి. దానితో పాటు ఏదైతే మీరు సమర్పించిన మీ రాజీనామా లేఖని ఎమ్మెల్సీ హోదాలున్న నేను ఆగస్టు 15వ తారీఖున 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా. మీ లేఖని వృధాగానియా తప్పనిసరిగా ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిన తర్వాత స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మీ రాజీనామాని వృధా కాకుండా మీ యొక్క రాజీనామాని ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు గారికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా గత 10 సంవత్సరాలుగా మీరు చేసింది తెలంగాణకి ఏమి చేసిరో మీకు చెప్పే ఉద్దేశం ఉంటే దొంగలు లెక్క వచ్చి ఇక్కడ సమర్పించి ఓడు కాదు. నేను ఎమ్మెల్సీ హోదాలో మీకు సవాల్ విసురుతున్నా. గత 10 సంవత్సరాలుగా మీరు తెలంగాణ ప్రజలకి చేసిందేంది? మీరు ఎన్నిసార్లు మరి మీరు వాగ్దానం ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ మీరు చేసిర్రా? 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చిర్రా? మీరు చేసిన ప్రతి ఒక్క వాగ్దానానికి నేను మీకు సవాల్ విసురుతున్నా. బహిరంగ చర్చకి నేను వస్తా, మీరు రండి. 10 సంవత్సరాల్లో మీరు ఏం చేసిర్రో ముఖ్యమంత్రికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరారు. కేసీఆర్ గారు బయటికి వచ్చి ఏదైతే ఆగస్టు 15న రైతులకి రుణమాఫీ చేసిన తర్వాత ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కేసీఆర్ గారు వచ్చి చెప్పాలి. ఆ పార్టీలో కేవలం మీరు ఏ బాధ్యత లేకుండా కేవలం ఆ పార్టీలో ఒక జీతగాని లెక్కియాలు ఉన్నారు. రేపు పొద్దున మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా బీజేపీ పార్టీలోకి వెళ్తారో కూడా నమ్మకం లేదు. సో రాజకీయ లబ్ధి కోసం ఏదో పొలిటికల్ స్టంట్ కోసము ప్రజల్ని 10 సంవత్సరాల అధికారంలో మభ్యపెట్టారు. ప్రజలకి సంపూర్ణ నమ్మకం కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. 100% ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకి మేము కట్టుబడి ఉన్నాము. ఆగస్టు 15 రోజు తప్పనిసరిగా
ఆగస్టు 15 లోపల రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాము. తప్పనిసరిగా ఇచ్చి తీరుతాము. కేవలం ఆగస్టు 5 అంటున్నారు, దీనికి మీ సవాల్ ఏంటండి? ప్రొసీజర్ ప్రకారము ప్రతి గ్యారంటీని కూడా మేము అమలు చేస్తాము. మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీకి కూడా మేము కట్టుబడి ఉన్నాము. 100 రోజులలో మీరు మమ్మల్ని అంటారు కదా, 10 సంవత్సరాల ఈ యొక్క తెలంగాణను ఒక గడి లెక్క పరిపాలించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిర్రు. ప్రజలు ఇబ్బంది పడితే ఏ రోజు పట్టుకోలేదు. ఇదే అమర్ రవీల స్తూపం దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుర్రు. 88 కేసులు ఒక విద్యార్థి నాయకునిగా నా పైన పెట్టిర్రు. జైల్లో నిర్బంధించిర్రు, భౌతిక దాడులు చేసిర్రు. కానీ ఇది ప్రజల కోసం ఏర్పడిన తెలంగాణ. ప్రజల ఇబ్బందిని మంత్రులు ఏదైతే ప్రగతి భవన్ ముందున్న కంచెల్ని కూడా తొలగించి ప్రజా పరిపాలన ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందిస్తున్నారు. తప్పనిసరిగా మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా ప్రజలకి అందిస్తాము, ప్రజల దగ్గరికి చేరుస్తాము. మా గ్యారంటీలకి మేము కట్టుబడి ఉన్నాము. ఆగస్టు 15 వారు మొదటి విసిరిన సవాల్, ఆగస్టు 15 లోపల ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయమన్నారు 100% హరీష్ రావు గారు మేము చేసి తీరుతాము. మీరు కూడా మీ రాజీనామాకి కట్టుబడి ఉండండి. 100% చేసి తీరుతాము. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి వారు సవాల్ విసిరారు కదా, మరి వారు ఆగస్టు 15 రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయితే మరి హరీష్ రావు గారు కట్టుబడి ఏదైతే ప్రొసీజర్లో మరి వారు రాజీనామా చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారో వారు సమాధానం చెప్పాలి.